హలో ఫ్రెండ్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్. ఇక్కడ వీరు పిఎఫ్ ఫామ్ 31 అప్లై చేశారు. సో క్లెయిమ్ అయితే రిజెక్ట్ అయింది. సో ఎందుకోసం క్లెయిమ్ రిజెక్ట్ అయింది, దానికి గల వివరాలు తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఈపీఎఫ్ ఖాతాదారులకు అందరికీ గత 5 రోజుల నుండి ఈపీఎఫ్ వెబ్సైట్ అనేది మనకు సరిగా పనిచేయడం లేదు. సో మార్నింగ్ అవర్స్లో ఒక 1 అవర్ అలాగ ఓపెన్ అవుతుంది. అది ఈరోజు అది కూడా పూర్తిగా ఓపెన్ కావడం లేదు, అది మీరు గమనించాలి. ఓకే, ఇప్పుడైతే మనము ఒక పిఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ అయింది, దానికి గల వివరాలు తెలుసుకుందాం. దానికోసం మనము ఈపీఎఫ్ పాస్బుక్ వెబ్సైటు ఓపెన్ చేయాలి. సో ప్రస్తుతం అయితే ఈపీఎఫ్ వెబ్సైట్ అనేది ఇప్పుడు ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఆఫ్టర్నూన్కి అలాగా ఓపెన్ అవుతుందా లేదా తెలీదు. ఓకే, ఇక్కడ నేను యూఏఎన్ నంబరు, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అవుతాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పిఎఫ్ పాస్బుక్లోకి లాగిన్ అవ్వడం జరిగింది. లాగిన్ అయిన తర్వాత ఇలా మనకు ఈపీఎఫ్ మెంబర్కి సంబంధించిన టోటల్ పిఎఫ్ మనకు కనిపిస్తుంది. ఎంప్లాయీ షేరు అండ్ ఎంప్లాయర్ షేర్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి. సో ఇప్పుడు వీరికి పిఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ అయింది. సో ఎందుకోసం రిజెక్ట్ అయింది ఎలా తెలుస్తుంది మనకు? క్లెయిమ్స్లో వెళ్ళి మనము చూడాలి. సో ఇక్కడ మనకు క్లెయిమ్స్ కనిపిస్తాయి. సో ఆ క్లెయిమ్స్లో మనకు రిజెక్టెడ్ క్లెయిమ్స్ పైన క్లిక్ చేసి క్లెయిమ్ యొక్క కారణాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు క్లెయిమ్స్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో దాని తర్వాత ఇక్కడ మీరు అప్లై చేసిన పిఎఫ్ ఫామ్ ఏమిటి ఇక్కడ కనిపిస్తుంది. ఫామ్ 31 అంటే అడ్వాన్స్ పిఎఫ్ వీరు అప్లై చేశారు. దాని తర్వాత ఇక్కడ మనకు ట్రాక్ క్లెయిమ్ ఐడి కనిపిస్తుంది, ఎప్పుడు పిఎఫ్ అప్లై చేశారు అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏ కారణం ద్వారా పిఎఫ్ మీరు అప్లై చేశారు. సో ఇదే మనకు రీజన్. ఓకేనా, పిఎఫ్ అప్లై చేసేటప్పుడు మీరు అక్కడ చాలా కారణాలు ఉంటాయి. ఏ కారణం ద్వారా మీరు పిఎఫ్ అప్లై చేస్తున్నారో చూసుకొని పిఎఫ్ అప్లై చేయాలి. చూడండి, ఇక్కడ పర్చేస్ ఆఫ్ హ్యాండిక్యాప్ ఎక్విప్మెంట్ అని ఇక్కడ వీరు అప్లై చేశారు, కానీ క్లెయిమ్ అయితే ఇక్కడ మనకు రిజెక్ట్ కావడం కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు కింద చూడవచ్చు, యాజ్ పర్ కేవైసీ డీటెయిల్స్ మెంబర్ డిసేబుల్మెంట్ స్టేటస్ ఈస్ నో అంటే, సో ఇక్కడ హెన్స్ నాట్ ఎలిజిబుల్. సో పర్చేస్ ఆఫ్ హ్యాండిక్యాప్ ఎక్విప్మెంట్ అనేది ఈ కారణం ద్వారా ఎవరు పిఎఫ్ అప్లై చేయొచ్చు అంటే, మీ యొక్క కేవైసీ డీటెయిల్స్లో అప్డేట్ అయి ఉండాలి మీ యొక్క మెంటల్ స్టేటస్ అంటే డిసేబుల్ స్టేటస్. ఓకేనా, ఎవరైనా అంగవైకల్యం ద్వారా ఉన్నప్పుడు మాత్రమే ఈ కారణం ద్వారా మీరు పిఎఫ్ని అప్లై చేసేదానికి ఆప్షన్ మనకు ఈపీఎఫ్ కల్పిస్తుంది. అలా కాకుండా మీరు సాధారణంగా ఏదో ఒక కారణం పెట్టి పిఎఫ్ అప్లై చేస్తానంటే ఈ కారణం ద్వారా మీరు తీసుకోవద్దు. వేరే రీజన్స్ ఉంటాయి మీకు, ఇల్నెస్ అని, ఇంకా పర్చేస్ ఆఫ్ హ్యాండిక్యాప్ ఎక్విప్మెంట్ కాకుండా కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌజు, ఇంకా చాలా ఉంటాయి అక్కడ రీజన్స్, హయ్యర్ ఎడ్యుకేషన్, మ్యారేజ్, ఇలా ఆ కారణాలు చూపించి మీరు పిఎఫ్ అనేది అప్లై చేసుకోవచ్చు. కానీ ఈ పర్చేస్ ఆఫ్ హ్యాండిక్యాప్ ఎక్విప్మెంట్ అనేది ఎవరైతే అంగవైకల్యముతో ఉండి వాళ్ళ యొక్క కేవైసీలో కూడా డిసేబుల్మెంట్ స్టేటస్ అనేది అప్డేట్ అయి ఉంటారో వాళ్ళు మాత్రమే పిఎఫ్ని కారణం ద్వారా అప్లై చేయొచ్చు. రిమైనింగ్ సాధారణంగా ఉండే వాళ్ళు ఎవరైనా ఈ కారణాన్ని ఉపయోగించద్దు. ఉపయోగిస్తే క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇదండి వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.